అది దేవుని యొక్క ఆజ్ఞకు లోబడడం. ప్రేమించడము అంటే, నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞకు లోబడ్డం. ఒకసారి నేను రమేష్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ ప్రయాణమై వస్తాం. మరి చర్చి ఫౌండర్ గారి ఇంటికి వెళ్ళి రిటర్న్ దారిలో వస్తా ఉంటే అంతా అడవి కదా ఆ ప్రాంతం అంతా. మరి ఫుల్గా తాగేస్తున్నారు వాళ్ళు. బైక్ లో పోతా పోతా కింద పడిపోయారు, దెబ్బలు తగిలేస్తాయి. ఒకడైతే కోమాలో ఉన్నాడు, తలకి దెబ్బ తగిలింది, మాట్లాడలేక ఉన్నాడు, నిలబడలేదు. పక్కన ఉన్న వాడితో వాడిని లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరు కలిసి బైక్ లో వచ్చారు, ఆ రోడ్డు పక్కన పడిపోయారు. నేను పోయినప్పుడు పడిపోయారు. చూసి నాకు మనసు ఆగలేదు. నిలబెట్టి కూర్చొని లేపి నీళ్ళిచ్చి ఆ గాయాలు కడిగి, ఎక్కడ వాళ్ళు, ఏ ఊరు వాళ్ళు, ఎక్కడికి వచ్చారంటే ఆ రమేష్ అన్న వాళ్ళ ఇంటికే పోతా ఉన్నానంట. పిల్లరా, ఇటువంటి పరిస్థితుల్లో అంబులెన్స్ పిలిపించి, అంబులెన్స్ వచ్చిన దాకా ఉండి అంబులెన్స్ ఎక్కించి పంపించి, ఆ అడవి ప్రాంతంలో ఎవరూ లేరు, చూసిన వాడిని నేనే, ఇంకెవరూ లేరు అక్కడ. ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో ఒకడున్నప్పుడు నువ్వు వాడిని దాటిపోవద్దు అని అంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు వాడిని దాటిపోతే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించినట్టే. నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించావనడానికి కారణం ఏంటంటే, ఇదిగో నీవు చేసే ఆ యొక్క సహాయం, అవసరతల్లో మనుషులను పరామర్శించుట, అవసరతల్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేయుట, అవసరతల్లో వాళ్ళకి సహాయం చేయడమే నీ పొరుగు వాడిని ప్రేమించడం. మనకు కూడా మరి మన కుటుంబాలు ఎవరికైనా ఇబ్బందుల్లో ఉంటే మనం ఏం చేస్తాం? ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. అదే మన పొరుగువాడు ఇబ్బందుల్లో ఉంటే పెట్టడానికి మనసు వస్తుందా? మనం ఇంత పెట్టలేకపోయినా కనీసం ఇంత పెట్టడానికైనా మనకు మనసు వచ్చిందంటే అది నిజముగా దేవుని మనసు. అందరూ పేదవాళ్లే, కానీ మనకున్న దాంట్లో మనం పెట్టగలిగినామంటే అది ఒక దేవుని ప్రేమే. అందుకే అంటున్నాడు మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించండి. సంఘాల్లో ప్రేమలు ఉండాలా, కుటుంబాల్లో ప్రేమలు ఉండాలా, సమాజ మధ్యలో ప్రేమలు ఉండాలి. అన్నదమ్ముల మధ్య ప్రేమలు లేవు. కొన్ని సామెతలు వింటా ఉన్నాం మేము కూడా. పుడతా అన్నదమ్ములంట, పెరుగుతా దాయాదులంట. పుట్టినప్పుడు అన్నదమ్ములు, వాళ్ళు ఎదిగినప్పుడు